అందరికీ నమస్తే అండి. ఈరోజు వైసీపీ నాయకుల్ని అమరావతి రైతులు ఎలా తరిమి కొట్టారో మనం అందరం చూసాం. పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్ అయితే భయంతో పారిపోయారు. పరుగులు తీశారు. పారిపోయి వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఆఫీస్‌కెళ్ళి వీళ్ళొక ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్‌లో ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారంటే ఒకసారి వినిపిస్తా వినండి. రైతుల కోరిక మేరకు వారి సమస్యలు తెలుసుకోవడం కోసం, పరిష్కరించడం కోసం మా వాయిస్ వినిపించడానికి మాజీ ప్రజాప్రతినిధులుగా మేము వెళితే, ఎవడండి నిన్ను రమ్మన్నది? మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడండి? అసలు మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి అమరావతి రైతులు మిమ్మల్ని పిలిచినోడు ఎవడో? అమరావతి కోసం భూములు ఇచ్చిన వాళ్ళ, ఇవ్వని వాళ్ళ? ఈ రెండింటికి సమాధానం చెప్పండి. అమరావతి రైతుల పక్షాన మీరు నిలబడ్డారా? ఎవరి పక్షాన? భూములు ఇచ్చిన రైతుల పక్షాన, ఇవ్వని రైతుల పక్షాన నిలబడ్డారా? ఇవ్వని పక్షాన రైతులనా? ఎవరైతే అమరావతికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే అమరావతి కోసం భూములు ఇవ్వలేదో, వాళ్ళ ఇష్టం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఎవరి బలవంతం ఏమి లేదు ఇక్కడ. మీరు ఎవరి కోసం పోరాడుతున్నారండి? ఇవ్వని వాళ్ళ పక్షాన? సిగ్గుండి అక్కర్లా మీకు? ఓకే, సరే, మన అమరావతి రైతులు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా. గత 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతులు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు తెలియజేసి, మీ చేత బూతులు తిట్టించుకొని, పోలీసుల చేత దాడులు చేయించుకొని ఎన్ని కేసులు పెట్టారు వాళ్ళపైన? కనీసం ఒక్క రోజైనా సరే అమరావతి రైతుల ఘోష మీరు అధికారంలో ఉన్నప్పుడు వినిపించలేదా అండి? ఎందుకు వెళ్ళలేదు మీరు? మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అమరావతి రైతులతో మీరు ఎందుకు చర్చించలేదని మాట్లాడుతున్నాం. ఇవాళ ఇక్కడికి వచ్చి మీరు డ్రామాలు ఆడితే అయిపోద్దా? అంటే జనం అంత గొర్రెలు అనుకుంటున్నారా? మాట్లాడి అమరావతి రైతుల కోసం ఈ పోటీగాడు వెళ్ళిపోయాడట. మేము అంత ఎర్రిపప్పలం కాదు, మీ అంత ఎర్రిపప్పలం అయితే మేము కాదు. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటది. అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? సరే, అడ్డుకున్నారు పో. ఏంటి దాడులు ఏంటి? నాకు అర్థం కాలేదు. కార్లు పగలు కొట్టారు, రాళ్లు వేశారు, అవును, కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక పెద్ద రాయి, ఇంత రాయి విసిరారు మా మీదకి. ఒక కానిస్టేబుల్ అడ్డం వచ్చాడు, వాడికి తెలియదు పాపం. ఈజ్ హాస్పిటలైజ్డ్. అవును, ఆ రాయి ఎవరు వేశారు? మీడియా అంతా చూసింది. నాకు తెలిసి అది కూడా మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరు వేసి ఉంటారు. అది ఆ సంస్కృతి మీకే ఉంది, మిగిలిన వాళ్ళు ఎవరికీ ఉండదు. ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొట్టాలి, దాడులు చేయాలి, ఏదో రకంగా ఒక విష ప్రచారం చేయాలనే సంస్కృతి మీ పార్టీకే ఉంటుంది. అందుకే మిమ్మల్ని గొడ్డల పార్టీ అనేది. నాకు తెలిసి రేపు మాపు తెలుసుద్ది ఖచ్చితంగా, అది మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు. మాట్లాడు. ఇది జరిగేటటువంటి విషయం. మేము రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్తున్నాం. ఎలవయ్యా చెప్పు, కానీ సిగ్గుసారి ఉన్నదంటే మన బతికి. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ఈ పోటీగాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారట. మీరు గత 5 ఏళ్లలో పీకి పొడిచింది ఏముందో మాకు చెప్పాలి ఇక్కడ. ముందు అది చెప్పండి. అమరావతి మహిళలను ఉద్దేశించి పచ్చి బూతులు తిట్టారు మీరు. మామూలు బూతులు కాదు, నేను ఇక్కడ వర్ణించలేను ఆ మాటలని. నిన్న కాక మొన్న సాక్షిలో మీరు అధికారంలోకి అంటే మీరు ఓడిపోయిన తర్వాత ఆ కొమ్మినేని శ్రీనివాసు, ఆయనతో పాటు ఇంకొక జర్నలిస్టు ఎంత అవహేళనగా మాట్లాడారండి. అమరావతి మహిళా రైతులను ఉద్దేశించి వేశ్యలు అని చెప్పేసి ఎంత నిజంగా మాట్లాడారు మీరు. అలాంటి పోరం బొగ్గరు మీరంతా. అమరావతి రైతుల సమస్యల గురించి మీరు పోరాటం సిగ్గనిపించట్లేదండి. గత 5 ఏళ్ల కాలం పాటు అమరావతి రైతుల్ని రోడ్డు పాలు చేసింది మీరు కాదా? వాళ్ళని పచ్చి బూతులు తిట్టించింది మీరు కాదా? వాళ్ళకి వ్యతిరేకంగా 3 రాజధానికి మద్దతుగా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి అదే అమరావతి ప్రాంతంలో ఒక టెంట్ వేసి ఆ టెంట్లో కూర్చోబెట్టి 3 రాజధానికి మద్దతుగా అమరావతి మహిళా రైతుల్ని బూతులు తిట్టించారు. అది ఎవడో మర్చిపోలా. నువ్వు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద కేకలు హెత్త నమ్మేస్తాను అమ్మటరా బాబు. మా నుదుటి మీద ఏమైనా ఎరిపప్ప అని చెప్పి రాస్తుందా ఇక్కడ? లేదు కదా. అప్పాబాయ కోళ్ళు చెప్పమాక, మాట్లాడు. వెళ్తుంటే మా మీద దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు నిన్ను కానీ ఆ పేరు నాని కానీ కుక్కను కొట్టినట్టు కొట్టేయాలి. మామూలుగా కొట్టకూడదు, దేకించాలి, రోడ్డు మీద దేకించాలి. మిమ్మల్ని కుక్కను కొట్టినట్టు కొట్టి రోడ్డు మీద దేకించేయాలి. అసలు తప్పని చేశారు. నిజంగా మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో, ఎవరైతే మమ్మల్ని కొట్టారని చెప్పేసి విమర్శలు చేస్తున్నారో, వాళ్ళు చేసిన తప్పు ఏదైనా ఉందంటే కనుక మిమ్మల్ని వదిలేయడం. మిమ్మల్ని వదలకుండా కుక్కను కొట్టినట్టు కొట్టేసి అప్పుడు బండికి పంపించేస్తే మళ్ళీ మీరు అమరావతి గురించి మాట్లాడరు. ఎంత ఆరోపణ చేశారండి, ఎంత అసత్య ప్రచారం చేశారండి, ఎంత విషయం కక్కారండి అమరావతి పైన గత 5 ఏళ్ల కాలం పాటు. ఏం తేల్చారండి మీరు ఇక్కడ?
తేల్చింది ఏమీ లేదు ఇక్కడ. ఇక్కడికి వచ్చి ఈ సొల్లుగాడు సొల్లు మాటలు చెప్తే అయిపోద్దా? అంటే గొంతు నీకే ఉందా మాకు లేదా అరలేమా మేము? నీకంటే ఎక్కువ కేకలేస్తాం ఇక్కడ. మాట్లాడు. ఆడోడి నియోజకవర్గంలో మరి గొడ్ల పార్టీ గొడ్ల పార్టీ చెప్తారుగా, గొడ్ల పార్టీ మరి గొడ్డల పార్టీ. అవును. మరి మీదే పార్టీ. గొడ్డల పార్టీ అయితే మేము తన్ను తింటావా, కార్లు బాగా కొట్టుకుంటావా, కానిస్టేబుల్ కొడతావా? గొడ్ల పార్టీ మరి అయితే మీది గొడ్ల పార్టీ అనే మీది గొడ్ల పార్టీయే. 100% ఎవడు అవునన్నా కాదన్నా మీది గొడ్డల పార్టీయే. సొంత బాబాయిని వేసేసుకున్నారు, సిగ్గు శరలేదు మీ బతుక్కి. సొంత బాబాయిని వేసేసింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముడే. ఆ కేసులో ప్రధాన ముద్దాయి జగన్మోహన్ రెడ్డికి సొంత తమ్ముడు. అది మేము చెప్పే మాటలు కాదు. జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందనో లేదంటే ప్రధాన ముద్దాయి అని చెప్పేసి మేము చెప్పే మాటలు కాదు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ప్రధాన ముద్దాయిలు అని చెప్పేసి సిబిఐ తేల్చింది, మేం చెప్పట్లా. ఇవాళకి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి బెయిల్ మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తమ్ముడు, చిన్నాన్న ఇద్దరు బెయిల్ మీద ఉన్నారు. ఈ హత్య కేసులో వివేకానంద రెడ్డి గారి కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పేసి ఎవరు ఆరోపించారు? మేము ఆరోపించట్లా. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించట్లా. జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న కూతురు అంటే వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ స్వయంగా జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి తనతో అన్న మాటలను వివరిస్తూ ప్రెస్తో చెబుతూ ఈ కేసుకి సంబంధించి నువ్వు ఎక్కువగా పోరాడితే నీకే నష్టమమ్మా, ఏమైతుంది మహా అయితే నా మీద ఇంకో కేసు పడుతుంది, అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడో అంతకు మించి ఏమీ అవ్వదని చెప్పేసి స్వయంగా నాతో అన్నాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఉంది అని చెప్పేసి నేను చెప్పట్లేదు, మేమన్న ఆరోపణ కాదు, సునీత గారు చెప్పారు. సొంత చెల్లి షర్మిల చెప్పుద్ది. అంతకంటే ఆధారాలు ఏమున్నాయండి? మిమ్మల్ని గొడవల పార్టీ అనడానికి అంతకు మించిన ఆధారాలు ఏమున్నాయని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పు, మాట్లాడు. మీదనే గొడవల పార్టీ. కానిస్టేబుల్ మీద ఇంత పెద్ద రాయి వేస్తే అతను పడిపోయాడు. అది నాకు తగిలితాను, లేకపోతే పెద్ద తగిలితాను, మీరు కూడా పడిపోతారండి. నాకు తెలిసి ఆ కానిస్టేబుల్ పైన రాళ్ళు వేసింది మీరే. మీకు సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. మీకే ఆ సంస్కృతి ఉంది. ఏదో రకంగా అలజడి సృష్టించాలి. రాష్ట్రంలో ఒక రావణక రాష్ట్రం ఏదో జరుగుతుంది, ఏదో జరిగిపోతుంది, ఆ లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిందని చెప్పేసి ఏదో రకంగా సృష్టించాలి. దానికోసం మీరు ఎంతకైనా దిగజారిపోతారు. చిన్నాన్నే వేసుకున్నారు రాజకీయం కోసం. అధికారంలోకి రావడానికి సొంత చిన్నాన్ననే వేసుకున్నారు మీరు. ఈ చిన్న చిన్న రాళ్ళు దెబ్బలని పెద్ద లెక్క మాట్లాడు. ఇంకా ఏమిటి దాడులు అడుగుతా ఉన్నా, నారా లోకేష్ గారు అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా, గొడ్డలి పార్టీ మాదని మీరు ప్రచారం చేసి దాడులు చేసి మమ్మల్ని చంపడానికి, కానిస్టేబుల్ కొట్టడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుందా లేదా చెప్పాలని మనం చేస్తున్నాం. పోలీసులు వచ్చారు, అయ్యా మీరు వెళ్ళొద్దండి, అక్కడ వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అన్నారు. ముందుగా ప్రకటించుకున్నాం. అట్ట కాదు, మీరు ముందుగా ప్రకటించుకున్నారు కరెక్టే. కానీ అమరావతి రైతులు అంటే ఆ ప్రాంత ప్రజలు మీ రాకని ఇష్టపడలేదు. అప్పుడు పోలీసు వారు మీ దగ్గరకు వచ్చి సార్ మీరు వెళ్ళమాకండి, ఆ ప్రాంత ప్రజలు మీ రాకని వ్యతిరేకిస్తున్నారు, ఒకవేళ మీరు వెళ్తే లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది, మీరు వెళ్ళొద్దని చెప్పేసి చెప్పారు కదా. చెప్పినప్పుడు మీరు మూసుకొని ఉండాలి. ఉన్నారా? ఎందుకు వెళ్ళావు నువ్వు అక్కడికి? విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాదా? కాదా? కావాలని చెప్పేసి గొడవ చేయడానికి కాదా? ఆ మాత్రం ఉంటుందండి అమరావతి రైతులకి, అమరావతి ప్రాంత ప్రజలకి ఆ మాత్రం కోపాలు ఉంటాయి. ఎందుకు ఉండవండి మీ పైన? మీరేం చేశారు గత 5 ఏళ్ళు? అమరావతి పైన చెయ్యని దుష్ప్రచారం అంటూ లేదు. అమరావతి రైతులను తిట్టారు, మహిళలు తిట్టారు, పచ్చి బూతులు మాట్లాడారు, వాళ్ళ పైన కేసులు పెట్టారు, వాళ్ళను కొట్టించారు. మరి ఆ మాత్రం కోపాలు మీ పైన ఉండవా? ఉంటాయి కదా. గత 5 ఏళ్ళు వాళ్ళ బతుకులతో ఆడుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళని రోడ్డుని పడేలాగా చేసి ఇవాళ మీరు పరామర్శల పేరుతోనో ఇంకో దాని పేరుతోనో పైగా సిఆర్డిఏ పరిరక్షణ సమితి అంటే సిగ్గనిపించట్లేదురా మీ బతుకులకి? అంటే మీరు వెళ్ళిపోతే మీకు హారతలు ఇచ్చి స్వాగతం పలుకుతారా? ఆ మాత్రం పౌరుషం వాళ్ళకు ఉండదా? మీకేనా పౌరుషాలు ఉంటాయి. ఆ ఉన్నప్పుడు పోలీస్ అధికారులు వచ్చి ఎప్పుడెప్పుడు మూసుకొని పోవాలి పక్కకే. మరి ఎందుకు వెళ్ళావు నువ్వు? మీకు ముందస్తు సమాచారం ఉంది కదా.
మరి ఎందుకు వెళ్ళారండి మీరు అక్కడికి? దానికి సమాధానం చెప్పండి ఇక్కడ. కావాలని చెప్పేసి అని విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఎందుకు రెచ్చగొడుతున్నారంటే వీళ్ళంతా కూడా ఇవాళ వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. అవి ఇప్పుడు డబ్బులు కాదు, అవి ఎప్పుడో. ఇప్పుడు ఏదైతే మహామేత అని చెప్పేసి భజన చేస్తారో ఆయన హయాములో విడుదల చేయాల్సిన డబ్బుల్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రోజున రిలీజ్ చేశారు. ఇప్పుడు వచ్చినాయి, దాన్ని డైవర్ట్ చేయాలి అర్జెంటుగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలోని వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవ్వకుండా మేము జాతికి అంకితం చేసేసాము, నేను ఓపెన్ చేసేసానని చెప్పేసి ఒక డ్రామా ఆడాడు. అదంతా పచ్చి అబద్ధం అది. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంత డ్రామా ఆడుతున్నారు వీళ్ళు. మాట్లాడు, ఇంకా మాట్లాడు. ప్రకటించుకుని మేము వెళ్తున్నాం. వాళ్ళకి ఏదైతే మేము పారిపోవాలని చెప్పండి. ప్రజాస్వామ్యంలో పోలీసులు ఎవరి పక్షాన ఉన్నారు? మా పక్షాన ఉన్నారా? న్యాయం పక్షాన ఉన్నారా? పోలీసులు తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేసి మమ్మల్ని ఎల్లకోకుండా నివారించేటటువంటి. ఒకవేళ అదే నిజమైతే కనుక మీరు అక్కడి నుంచి వస్తారా? ఒకవేళ అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళని అడ్డుకోకుండా అక్కడ ఎవరైతే అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో, అమరావతి ప్రాంత మహిళలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డుకోకపోతే మీరు అక్కడి నుంచి అంత దర్జాగా ఇక్కడికి వచ్చి ఇంతలా ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ సొల్లువాగుడు వాగుతావో నువ్వు కీలు అంటే ఏ కీలుగా కీలు తిప్పేసి పక్కన కూర్చోబెట్టేద్దరు. వాళ్ళే అడ్డుకోకపోతే ఇక్కడికి వచ్చి నువ్వు పెద్ద పెద్ద ముసలి మాటలు మాట్లాడితే నమ్మేస్తారా? మాట్లాడు ఇంకా. ఈ రాష్ట్రంలో ఉందంటే ఈ రాష్ట్రం ఎక్కడికి మేము వెళ్ళింది ఎవరు? కార్యకర్తలు వెళ్ళావా? అందరూ లీడర్సే కదా. ఎవరు? ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు. మేము కారు తీసుకెళ్ళాం. మేము రాళ్ళు తీసుకెళ్లేదు, కర్ర తీసుకెళ్లేదు, మా సైన్యాన్ని వెంట పెట్టుకెళ్లేదు, మా కార్యకర్తలు ఎవరిని వెంట పెట్టుకెళ్లేదు. మేము వెళ్ళింది నాయకులు. అవతలం దేవుడు నాయకులు లేరు. నాయకులు ఎస్కేప్. పెద్ద పోటుగాళ్ళు అని చెప్పేసి అని మీకోసం కాసు కూర్చుంటారు అక్కడ. మీరే పెద్ద బొగడాగాళ్ళు, మీరే పెద్ద పకోడీగాళ్ళు. మిమ్మల్ని ఎవరు దేకుతాడండి? మీకోసం మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అంతా పెద్ద పోటుగాళ్ళు వచ్చేస్తున్నారండి. అమ్మట్రాంబు పెద్ద వీరుడు, ఆటగాడండి. ఈ ఆటగాడు వస్తుంటే మొత్తం అందరూ కూడా సమాధానం చెప్పాలి అని చెప్పేసి కాసు కూర్చుంటారా? అసలు నిన్ను ఎవడం దేగుతాడా? కూర్చున్న ముసలమ్మ లేకపోతే నువ్వు వెళ్తేని నీ కుటుంబ సభ్యులకి మర్యాద ఎవరు? మాకు ఆ విషయం తెలిసింది. రోతబూత గురించి మాకు తెలిసిందే. అలాంటిది నువ్వు వెళ్తే ఇప్పుడు టక్మన్ ప్రభుత్వం దిగొచ్చేద్దా? సొలుగోలు చెప్పమాకాయి. రాళ్ళు ఇచ్చి, కర్రలు ఇచ్చి, ప్లే కార్డ్స్ ఇచ్చి గో బ్యాక్ వైఎస్ఆర్సీపీ. ఎందుకు గో బ్యాక్? ఈ రాష్ట్రంలో గో బ్యాక్ అవ్వాలా మేము? కాదు, ఎందుకు మిమ్మల్ని ఆహ్వానించాలి అమరావతి రైతులు? దీనికి సమాధానం చెప్పండి. మీరు అమరావతికి చించి పొడిసింది ఏముంది? గత 5 ఏళ్లలో మీరు అమరావతికి చేసింది ఏంటి? ఆ ఒక్కదానికి సమాధానం చెప్పండి. ఎందుకు వ్యతిరేకించాలో మేము చెప్తాం. మీరు అమరావతి పైన అనేక అబండాలు వేసారు, అనేక అసత్య ప్రచారాలు చేశారు. మీరు వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేశారు. మాకు రాజధానిగా అమరావతి వద్దు, మేము 3 రాజధానికి వెళ్తాము అన్నారు. అమరావతి పైన అవినీతి అని, ఇంకోటని, భూములు కబ్జా చేశారని, భూముల్లో అవినీతి జరిగిందని చెప్పేసి అని అనేక రకాలుగా విషప్రచారం చేశారు. అక్కడ ఉన్న మహిళల పైన, రైతుల పైన కేసులు పెట్టారు. వాళ్ళు అనేక రకాలుగా వేధించారు వాళ్ళని. అలాంటిది మిమ్మల్ని ఎందుకు అమరావతి ప్రజలు మిమ్మల్ని ఎందుకు స్వాగతించాలి? మీకు ఎందుకు స్వాగతం పలకాలి? మిమ్మల్ని ఎందుకు వ్యతిరేకించకూడదు? నా లెక్కల్లో అయితే మిమ్మల్ని అడుగు కూడా పెట్టనకూడదు. అమరావతి ప్రాంతంలో ఆ పరిధిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని చెప్పులతో కొట్టాలి, చెప్పులతో కొట్టి ఊరేగించాలి. అప్పుడు కానీ ఇలాంటి యాదవులకు బుద్ధి రాదు. ఇవాళ చేయమని మాట్లాడుతున్నారండి. గత 5 ఏళ్ల కాలం పాటు అమరావతి ప్రాంతాన్ని నాశనం చేసింది మీరు కాదా? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది మీరు కాదా? మరి ఇవాళ వచ్చేమని మాట్లాడుతున్నారు మీరంతా ఇక్కడికి వచ్చి? అంటే మాకు ఉపన్యాసాలు చెప్తారా? మాట్లాడు ఇంకా మాట్లాడు. ఏమిటి అన్యాయం? రైతుల యొక్క సమస్యల్ని తెలుసుకొని అడ్రస్ చేసే హక్కు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా? ఏ రైతులండి? ఏ రైతులు? నేను మళ్ళీ అడుగుతున్నా, ఏ రైతులు? అమరావతికి భూములు ఇచ్చిన రైతులా, ఇవ్వని రైతులా? ఈ రెండింటికి సమాధానం. ఇవ్వని రైతుల పక్షాన పోరాడడానికి వెళ్ళారా? ఇచ్చిన రైతుల పక్షాన పోరాడడానికి వెళ్ళారా? ఈ రెండింటికి సమాధానం. ఎవరి పక్షాన మీరు పోరాడడానికి వెళ్ళారు?
ఎవరైతే అమరావతికి వ్యతిరేకంగా ఉన్నారో, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పక్షాన ఏదో ఒక రకంగా అమరావతి పైన విషం కక్కడానికి ఇవాళ వెళ్ళి, ఒకవేళ మీరు వెళ్ళిన మీటింగ్ సక్సెస్ అయిందనుకో, ఏమని ప్రచారం చేస్తారో చెప్పనా? వీళ్ళ వీళ్ళ సాక్షి మీడియాలో కావచ్చు, వీళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, రేపు నుంచి ఏమని ప్రెస్ మీట్లు పెడతారంటే, మేము అమరావతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ రైతులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇచ్చారు. మావి గన్నకి జై కొట్టారని చేసే ప్రయత్నం కాదా ఇది? అవునా కాదా? మీరు ఎవరి పక్షాన వెళ్ళారు? సరే పోనీ అక్కడ ఉన్న రైతుల పక్షానే వెళ్ళారే అనుకుందాం. మరి గత 5 ఏళ్లలో వేలాది మంది రైతులు, 29,000 మంది రైతులు, 29,000 మంది కుటుంబాలే రోడ్డుని పడి నిరసన కార్యక్రమాలు లేదంటే ఆందోళనలు చేసినప్పుడు మీరు ఎందుకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు? రైతుల పక్షాన ఉంటారు కదా, మీరు ఎందుకు ఉండలేదు? ఇక్కడికి వచ్చి నువ్వు ఉపన్యాసాలు చెప్పాలి, మేము అనాలి. అమరావతిని మేము వ్యతిరేకిస్తామా వ్యతిరేకించమా మావి కన్నా దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. ఎందుకు అవుతాగా మీరు బెదిరించి భూములు లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వారిని అడ్డం చేయడానికి మాత్రమే మేము వెళితే ఇలాంటి దారుణమైన సంఘటనలకి మీరు కల్పిస్తున్నారు. దురదృష్టకరమైనటువంటి ఒక ప్రిసిడెన్స్ మీరు పెడుతున్నారు. ప్రభుత్వం మీ చేతిలో ఉందని, డిఎస్పీ మీ వాడని, డీజీపీ మీ వాడని, సిఐ మీ వాడని మీరు రకంగా చేయటం అనేది చాలా దుర్మార్గం. రోజులు ఇప్పుడు ఇలాగే ఉండవు. అవును, 2 సంవత్సరాలు అయిపోయింది, అవును, ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే ఉంది. దాడులు చేసే సంస్కృతి ఎక్కడ పెడితే అక్కడ దాడులేనా? మరి అదేటండి, ఇప్పుడట కాదు. మీరు గతంలోని గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసినప్పుడు, తెలుగుదేశం పార్టీ మంగళగిరి ఆఫీస్ పైన దాడి చేసినప్పుడు, అమరావతి రైతులపైన బూతులు మాట్లాడిపించినప్పుడు, అమరావతి రైతులపైన దాడులు చేసినప్పుడు, వాళ్ళపైన కేసులు పెట్టినప్పుడు ఆ రోజు గుర్తుకు రాలేదా? రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. రేపు అన్న రోజున తేడా పాడవుతే మనం బొబ్బాయికి సిక్కినట్టు సిక్కేస్తారని చెప్పేసి ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా? 3 ఏళ్ళు కాదు, ఇంకో 10 ఏళ్ల వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులకు రానే రాదు. 10 ఏళ్ల తర్వాత దైవేచ్ఛ. 10 ఏళ్ల వరకు, ఇంకొక 10 ఏళ్ల వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రానే రాదు. మీలాంటి నీచుల్ని ఎన్నుకోరు. మీరు ఒక దరిద్రులు, మీరు ఒక నీచులు, నికృష్టులు. మీలాంటి వ్యక్తులు మా రాష్ట్రంలో రాజకీయ నాయకులుగా ఉన్నందుకు మేము సిగ్గుపడుతున్నాం. ప్రతి దానిపైన విమర్శే, ప్రతి దానిపైన అసత్య ప్రచారాలే. మీరే కదా గత 5 ఏళ్ల కాలం పాటు రాష్ట్రాన్ని నాశనం చేసింది. 14 నుంచి 19 వరకు తీసుకొచ్చిన పరిశ్రమలు తరివేశారు. అప్పటి వరకు జరిగే అభివృద్ధి కార్యక్రమాలని నిలిపేసి, ఆ కాంట్రాక్టర్లు కావచ్చు, ఆ బిల్డర్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాటిని అన్నింటినీ రద్దు చేసేసి, ఎక్కడెక్కడ తరివేసి, ఎక్కడికక్కడ నాశనం చేసేసి, చివరి ఆఖరికి అమరావతిలో వేసిన రోడ్లని తవ్వి ఆ కంకర కూడా అమ్ముకున్నారు. అమరావతిలో వేసిన రోడ్లను తవ్వేసి ఆ కంకర అమ్ముకున్న బతుకులు వెయ్యి. ఏ వాళ్ళని అక్కడికి వచ్చి నీతులు చెప్తా ఉంటే మేము వినాలి. మాట్లాడు, ఇంకా మాట్లాడు. రమేష్ ఇంటి మీద దాడి, కొవ్వూరులో దాడి, మా మీద దాడి, మొన్న మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ దాడి. అంటే పోలీసులు మీకు అండగా ఉన్నారని మమ్మల్ని దాడులు చేసి మా మీద కేసులు. మళ్ళా ఖచ్చితంగా చెబుతున్నా, రేపు రాయిసింది మాలో ఒకడని చెప్తారు. 302, 307 పెట్టిన పర్లా పెట్టేస్తారు, ఆశ్చర్యం లేదు. నేను పోలీస్ వారికి డిమాండ్ చేస్తున్నా, ఖచ్చితంగా మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. మీ సమక్షంలో సిఐ అక్కడ ఉన్నాడు, వీరేంద్ర, డిఎస్పీ మురళీకృష్ణ ఉన్నాడు, వాళ్ళ సమక్షంలో దాడి జరిగింది, విజువల్స్ ఉన్నాయి. అయినా మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా ప్రపంచం చూడాలి. తీసుకోకూడదు. నన్ను అడిగితే మిమ్మల్ని గుడ్లతో కాదు, కుక్కను కొట్టినట్టు కొట్టేయాలి. మిమ్మల్ని కొట్టడంలో తప్పే లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని తరిమి కొట్టడంలో తప్పే లేదు. అసలు దేనికి వెళ్ళారని మీరు? వాళ్ళ భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చి మీలాంటి నీచుల చేత మాటలు పడి అనేక అవమానాలు భరించి 5 ఏళ్ల కాలం పాటు నరకాన్ని చూసిన తర్వాత కూడా మీలాంటి లోఫర్గాళ్ళు వచ్చి అదే అమరావతి ప్రాంతంలో మళ్ళీ మేము నీచ రాజకీయాలు చేస్తామంటే చేతులు కట్టుకొని కూర్చుంటారా? కొట్రా, తరిమి కొట్టాల్సిందే. 100% తరిమి కొట్టాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు వదిలేశారనుకోండి,
అది మీలాంటి వ్యక్తులు ఏమనుకుంటారంటే, పర్వాలేదులే మనం వెళ్ళొచ్చేసాం కదా! రేపన్న రోజున మన నాయకులు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మిగతా కేడర్ కావచ్చు, అంతా ఇక్కడికొచ్చి విపరీతంగా విష ప్రచారం చేయొచ్చు. ఇక్కడ ఎవరో కూడా ఏవి మాట్లాడట్లేదు. మన పైన అంత వ్యతిరేకం లేదని చెప్పేసని ప్రజలకు చూపించే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసని ఎదవ పనికిమాలిన డ్రామాలన్నీ ఆడతారు మీరు. మిమ్మల్ని అడ్డుకోవడంలో తప్పు లేదు. మిమ్మల్ని తరిమి కొట్టడంలో తప్పే లేదు. మీ మీద గుడ్లెలియడం అసలు తప్పే లేదసల. అసలు మిమ్మల్ని అమరావతి ప్రాంతంలో అడుగు కూడా పెట్టనివ్వకూడదు. మీకు ఆ అర్హతే లేదసల. అమరావతి గురించి మాట్లాడే అర్హత మీకు లేదండి. ఎందుకు ఎదవ డ్రామాలు ఆడతారు ఇక్కడికొచ్చి? మాట్లాడు ఇంకా. వ్యవస్థ చూడాలి, ప్రజలు చూడాలి, రాష్ట్ర ప్రజలు వీవర్స్ అన్ని చూస్తున్నారు కదా. కొన్ని అంటున్నారు పరస్పరం రాళ్ళు విసుకున్నారంట. ఏబీలో చూపుతారు పరస్పరం రాళ్ళు. మేము రాళ్ళు తీసుకెళ్ళామా? పరస్పరం రాళ్ళు విసుకున్నారు అంటే ఇసురే ఉంటారు. మీరు పెద్ద సైకోలు కదా. ఇసురుకుంటే ఏమంటారు? మీరు సైకో నా కొడుకులు, మాకు తెలిసి ఆ విషయం. మీరు ఇసరు అని చెప్పేసి అని అనుకోవడం మా పిచ్చితనం అది. మీరు ఖచ్చితంగా రాళ్ళు వేసే ఉంటారు. మా మీద అంటే పరస్పరం అంటే మేము కూడా రాయేసేసినట్టుగా పరస్పరం దాడులు చేసుకున్నారంట. వాళ్ళు నిరసన చెబుతుంటే మేము వెళ్ళామంట. వాళ్ళు నిరసన చెబితే మేము మేము వెళ్తుంటే వాళ్ళు అర్థం వచ్చారు కానీ మరి పోలీసు అధికారులు ముందే సమాచారం ఇచ్చారని చెప్పేసి ఇందాక మురిగే కథ కుక్కలాగా ఇందాక ఏమన్నావు? మీరు వెళ్ళొద్దండి, పోలీసు అధికారులు మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పారు? మీరు వెళ్ళొద్దండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది, అక్కడ ఆల్రెడీ జనం గుమ్మగూడారు, వాళ్ళు ఆల్రెడీ గ్యాదర్ అవుతున్నారు అక్కడ, మీరు వెళ్తే సమస్య వచ్చిందని చెప్పేసి అంటే మీరు ఆగారా? ఆగారా? ఆగలేరు. ఆక్కుంటే వెళ్ళింది మీరే కదా, రెచ్చగొట్టాలనే కదా. ఆ మాత్రం బాధ వాళ్ళకు ఉంటుందండి. అమరావతి రైతులకి బాధ ఉండాల్సిందే, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది మనం తప్పని చెప్పేసి మనం అనలేంగా. మాట్లాడు ఇంకా. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కమిటీ వేసిన తర్వాత రైతులతో 2 సార్లు సమావేశమయ్యి వారి రిక్వెస్ట్ మేరకు మేము వెళ్తున్నటువంటి ప్రోగ్రామ్ ని మేము అనౌన్స్ చేసి వెళ్తుంటే వాళ్ళు నిరసన చెప్పడం ఏంటి? తర్వాత చెప్పుకోమని మాకు అభ్యంతరం లేదు. ప్రతి దానికి మేము ప్రోగ్రామ్ ఇస్తే దాన్ని చెడగొట్టాం పోలీసులు అడ్డం పెట్టుకుని. ఇది సరైనటువంటి విధానం కాదు. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. చేస్తారో లేదో మీ పాపాలు పళ్ళు తీ గుర్తుపెట్టుకోండి. సక్రమంగా వెళ్ళకపోతే దీనిలో కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే భవిష్యత్తులో మీరే ఇబ్బంది పడతారు పోలీస్ డిపార్ట్మెంట్ అని కూడా చెప్తున్నా. ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా తప్పులు చేసి ఇరుక్కుంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరందరూ రేపు ప్రశ్నార్థకం అవుతారు. మీరందరూ సమాధానం చెప్పాల్సి అవుతారు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇవాళ రైతులను ఉద్దేశించి వారిని సంప్రదించడానికి, వారి విషయాలు తెలుసుకోవడానికి వెళ్ళిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడిని అందరూ పార్టీలకు అతీతంగా లేదు, బొక్కలు ఎవడో ఖండించడు. ఎవడో ఖండించాల్సిన పని కూడా లేదు. మీకు తగిన శాస్తి జరిగింది, అలా జరగాల్సిందే మీకు. లేదంటే కనుక ఎంతసేపు కూడా 24 గంటలు ఎంతసేపు ఏక విష ప్రచారమే నేటి. ఇంకా అమలు రాంబాబు కాస్త సిగ్గుండి అవసరంలో మీ బతుకులకి. అసలు మీరు ఎవరి తరఫున వెళ్ళారు చెప్పండి మాకు? ఏ రైతుల తరఫున? అమరావతికి భూములు ఇచ్చిన రైతులా, ఇవ్వని రైతుల తరఫున? ఈ రెండింటికి సమాధానం చెప్పిన తర్వాత మీరు ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా మేము వింటాం. అర్థమైందా? ఇంక ఈ అపోభయాకోలు కట్టిపెడితే బాగుంటాం.